3 రోజులుగా ముంతా తుఫాను కారణంగా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఏపీ పూర్వం శివారు గుర్రంపేట గ్రామంలో ఇక్కడ చాలా ఇళ్ళన్నీ కూడా ఈ కురిసిన వర్షాలకి శిథిలవ్యస్తం అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారో నాతవరం తహసీల్దార్ వారికి తెలియజేసినట్లయితే ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా పక్కా గృహాలు ముజరే విధంగా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామానికి జనసేన పార్టీ బృందం అంతా కలిసి వచ్చి ఈ గ్రామంలో పడుతున్న ఈ 3 రోజుల బట్టి నుంచి వర్షాలకి ఇబ్బంది పడడం చూసి మేమందరం కూడా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామానికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసి మేమంటూ ఉన్నాం, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ జనసేన పార్టీ ఉంటుందన్న ఉద్దేశంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో సందర్శించి ఆ యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నిత్యావసర సరుకులు మా నాయకుల ఆధ్వర్యం అందరిలో కూడా కలిసిమెలిసి వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాలకి ఈ ముంతా తుఫాను కారణంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ఈ సహాయ సహకారాలు అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎక్కడ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని ముందొత్తు జాగ్రత్త ఎక్కడ కూడా తక్కువ నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మేము కూడా గత 3 రోజుల నుంచి కూడా గ్రామాల్లో పర్యటించి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి దృష్టి తీసుకెళ్ళి మీ అందరికీ న్యాయం చేసే విధంగా, అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో కూడా మాట్లాడి మీ అందరికీ కూడా పక్కా గృహాలు మోజీరయ్యే విధంగా నా వంతు మీ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. మళ్ళీ కూడా మీ గ్రామం అందరికీ నమస్కారం. నా పేరు చక్రవర్తి. నా బాధ్యత విశాఖపట్నం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గ సమాధికర్త సూర్యచంద్ర గారి రాజాన వీర సూర్యచంద్ర గారి నాయకత్వంలో నాతవరం మండలం ఈ గ్రామం ఏదైతే ఉందో ఏపీ పూర్వం పంచాయతీ గుర్రంపేట గ్రామం ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సూచన మేరకు ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాను పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే నష్టపోయారో క్షేత్రస్థాయిలో పరిశీలనకని చెప్పేసి మమ్మల్ని ఆదేశించారు వెళ్ళమని చెప్పేసి ఆ పరిశీలనలో భాగంగా ఈరోజు నాతవరం మండలం ఏపీపురం పంచాయతీ గుర్రంపేట గ్రామం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఇక్కడ చూస్తే పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు ఇల్లులు నేల కొరిగిపోయి ఉన్నాయి. కొద్దిమందికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి కనీసం రేషన్ కూడా రాలేని పరిస్థితి ఉంది. దీంతోపాటు మా వంతు సాయంగా జనసేన పార్టీ నుంచి నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి ఈ రోజుకు 2 రోజులు తగ్గట్టుగా మేము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడన్నా స్థానిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి నివేదించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఈ భాగంగా ఈరోజు ఇక్కడ రాజు ఇక్కడ సహకరించినటువంటి మా స్థానిక జనసేన నాయకులు మండల అధ్యక్షులు వారు రమణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక జనసేన నాతవరం మండల నాయకులందరూ పేరు పేరున కృతజ్ఞతలు సెలవు.